అనుకున్నారా? 12 అయితే వస్తా, తప్పకుండా వస్తా. అంతా మన బ్యాచే. ఓ, నేను ఇంకా మనుషులు వస్తారేమో ఈ రోజు అనుకున్నా, మీరే వచ్చారా? సూపర్. ఓకే, సో మరి అర్థమైపోయింది, ఈ రోజు మనది అసలే గోస్ట్ థీమ్. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. బామలు సత్య బామలు. అసలే ఈ రోజు మనం ఉన్నాం హైదరాబాద్ లోని కుషాయిగూడలో. సో ఇక్కడ చాలా హుషారు మన బామలు సత్యభామలు. సో మీకు తెలుసు కదా, మన ఎపిసోడ్ స్టార్టింగ్ విత్ క్వశ్చన్స్, ఫన్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈజీగా ఆన్సర్ చేస్తే వెంటనే గిఫ్ట్లు వస్తాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఆన్సర్ తెలిస్తే పక్కోళ్ళు చెప్పొద్దు, గట్టిగా కూడా చెప్పొద్దు, ఓన్లీ చేతులు ఎత్తాలి. లేదు అంటే గిఫ్ట్ పక్కోళ్ళకి వెళ్ళిపోద్ది. ఓకే, పక్క దారి లేకుండా ముందుకు వెళ్లే రథం ఏంటి? ఓకే, మీ పేరేంటి? భారతి. పక్కదారి లేకుండా ముందుకు వెళ్లే రథం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. క్లాక్, గడియారం. yes, right answer. కంగ్రాచులేషన్స్, ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్. అస్సలు మాట్లాడదు కానీ అందరినీ నడిపిస్తుంది, ఏంటది? అదా, రండి రండి రండి. మీ పేరేంటి? నవిత. మాట్లాడదు కానీ అందరినీ నడిపిస్తుంది, ఏంటది? మనీ. మనీ. ఓకే, అది కామన్. మనీ చూస్తే పరిగెడతాం. ఇది అంటే తెలివితేటలతో కాదు, ఇక్కడ ఉండే తెలివితేటలతో ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. మీ పేరేంటి? దీపిక. దీపిక, చెప్పండి. మాట్లాడదు అందరినీ నడిపిస్తుంది, ఏంటి? చెప్పులు. ఫైనల్ ఆన్సర్ ఏంటి? సిగ్నల్స్. ట్రాఫిక్ traffic సిగ్నల్. signals. మాట్లాడకుండానే మనల్ని అదుపులో పెడుతుంది అనమాట. ఓకే, కంగ్రాట్స్. బామల సత్యభామల కార్యక్రమానికి ఈ రోజు గెస్ట్ గా వచ్చారు మన ఐరేంద్రి. మీ అందరికి తెలుసు, మధ్యాహ్నం 1 గంట అయింది అంటే మనం అభినందన సీరియల్ చూస్తాం. సో ప్రెసెంట్ ట్విస్ట్లు, టర్నింగ్లు చాలా చాలా జరుగుతున్నాయి. సో ఐరేంద్రి క్యారెక్టర్ కూడా తెలుసు. మేము ఒక స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటాం మీరు గెస్ట్ గా వచ్చినందుకు. సో రక్తంతో చేసిన మైసూర్ బజ్జీ, ఎముకలతో చేసిన సూపు. రక్తంతో చేసిన మైసూర్ బజ్జీ. అరే, సాంబార్ మనం రక్తంతో చేయొచ్చు కదా. అక్కడక్కడ లివర్, హార్ట్ ముక్కలేద్దాం. అండ్ చట్నీ ఏమో మనం మంచిగా, ఇదేంటి, మనము హార్ట్ తోటి. అసలు గిన్నెలో వద్దు, పుర్రిని ముక్కలు చేసి ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో పచ్చడి. మరీ వైలెంట్ గా ఉన్నాడు. గెస్ట్ కూడా సన్మానించాలి కదా, మరి కిరీటం అది పెట్టి. ఆహా, ఇలా ఉంటే ఇంకెన్ని క్యూట్ క్యారెక్టర్లు వస్తాయో ఏంటో. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన బామలు సత్య బామలు ఫస్ట్ రౌండ్. హలమితి హబీబ్. మేము అతిథులతోనే మొదలు పెడతాం. అసలే ఈ రోజు మనకి నియమం వచ్చింది. ఐరేంద్రి. ఏ ఐరేంద్రి పదవి పెద్ద డాక్టర్ అండి, నోరు తిరగట్లేదు. మా ప్రొడ్యూసర్ గారు చాలా ఇష్టంతో పెట్టారు ఆ పేరు. అమ్మో, అయితే ఏమనకూడదు. ఐరేంద్రి చాలా బాగుంది సార్, హౌ క్యూట్ నేమ్. ఫస్ట్ టంగ్ ట్విస్టర్ మీతోటే. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. నాకు అర్థం కాలేదు సార్. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. ఫాస్ట్ గా. కొంచెం చిన్న చేయొచ్చు కదా. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ పంట కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్స్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో ఆత్మల యూనియన్ కలెక్షన్, పిల్ల దెయ్యాల యూనియన్ కలెక్షన్ అంట. టేక్ 250.
శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్ పార్టీ ఫండ్స్ కోసం పిల్లదేయాల కలెక్షన్. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్ పార్టీ ఫండ్స్ కోసం పిల్లదేయాల కలెక్షన్. సూపర్. రెడీ. మీ పేరేంటి? స్వాతి అండి. ఏం చేస్తుంటావు? మేనేజర్. ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, ఊరందరికీ భయంతో మొదలైన డర్రే. మనం వేరే వాళ్ళు భయపెట్టాలి. మనకి దయ్యాలకి నచ్చే సౌండ్ ఇది. ఈ రేంజ్ లో చూస్తే నాకు ఇచ్చిందే ఈజీ. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, వణుకుతో ఊరందరిలో మొదలైన డర్రే. ఊరి చివర వేలాడుతున్న పుర్రే. ఎక్కడ వేలాడుతుంది? ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, ఊరందరిలో వణుకుతో మొదలైన డర్రే. ఊరి చివర వేలాడుతున్న పుర్రే. ప్లేస్ మర్చిపోతున్నారు యువర్ ఆనర్. రెడీ. లాస్ట్. ఊరి చివల చివల మనకి రాపాలు కూడా రాదా? రాదా అనమ్మా, చూద్దాం. రాదా? చెప్పు. ఊరి చివర పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, పిల్లల మర్రికి వేలాడుతున్న పుర్రే, ఊరందరిలో వణుకుతో మొదలైన డర్రే. ఊరందరిలో మొరుకుతున్న. ఆగు, నీకు ఒక ప్రాపర్టీ ఇస్తా. ఐస్ క్లో వచ్చాయి. బాగుంది, చాలా సెట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఆ నెక్లెస్ తీసేసి ఇది వేసుకో కంటిన్యూస్ గా. మ్యాచింగ్ కాలే. రెడీ. ఊరి చివర పిల్లలు మరికి వేలాడుతున్న పుర్రే, ఊరి చివర మళ్ళీ. ఊరి చివర పిల్లల మల్లికి వేలాడుతున్న. మళ్ళీ కాదమ్మా, రాదు మాకు. లామా. ఊరి చివన పిల్లల మల్లికి వేలాడుతున్న పుర్రే, దానందరినీ చూసి భయపడుతున్న బర్రె. ఓకే, గట్టిగా చప్పట్లు. పేరేంటన్నారు? మమత. బావగారి పేరేంటి? రాజు. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. Yes. అయితే బాగా జురేయచ్చు అన్నమాట. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. మళ్ళీ ఒకసారి. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్, పార్టీ ఫండ్ కోసం పిల్ల దెయ్యాల కలెక్షన్. శ్మశానంలో ఆత్మల యూనియన్ కలెక్షన్స్. ఎలక్షన్స్. ఓకే. శ్మశానంలో ఆత్మల యూనియన్ ఎలక్షన్స్, పార్టీ ఫండ్ల కోసం పిల్లల. సరే, ఏం చేద్దాం తెలుసా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక ½ లీటర్ రక్తం తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. సూపర్. మీరిద్దరు వెళ్ళిపోండి, మీరిద్దరు ఇటు వచ్చేయండి. ఓకే, మీ పేరేంటండి? స్వాతి. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, ఊళ్ళో జనమంతా వణుకుతో డర్రే. ఊరంతా వణుకుతో డర్రే. ఫాస్ట్ గా చెప్పి 2 కలిపి. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే. అబ్బా, సూపర్. నెక్స్ట్. ఊరంతా వణుకుతున్న డర్రే. అంతే. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, ఊరంతా వణుకుతున్న డర్రే. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, ఊరంతా వేలాడుతున్న డర్రే. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, ఊరంతా వణుకుతున్న డర్రే. ఊరి చివర పిల్లల మరికి వేలాడుతున్న పుర్రే, ఊరంతా వణుకుతున్న డర్రే. గట్టిగా చెప్పట్లు. ఓకే, కవిత, నీ పేరేంటి? శాసనాల గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్స్, ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న మేల్ డెవిల్స్. శాసన గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్స్, ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న ఫీమేల్. మేల్ డెవిల్. అమ్మ, ఫీమేల్స్ కి అవసరం లేదు, బోల్డ్ ఉంది. మేల్ డెవిల్స్ కే కావాలి. అమ్మ, అసలు అందరు ఇక్కడ లేదు. నేనేమనలేదు. శాసన గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్, ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న మేల్ డెవిల్స్. సో ఇది చెప్పేసి అడ్డంగా కోసేస్తా. అమ్మో. శాసన గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్, ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న మేల్ డెవిల్స్. అడ్డంగా కోసేసా. అమ్మతోడు ఎవరు చెప్తారు? శాసన గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్, ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న మేల్ డెవిల్స్. అమ్మతోడు కొలికేస్తా.
శాసన గ్రంథంలో అర్థం కాని ఆర్టికల్ ఫ్రీడమ్ కోసం పోరాడుతున్న మేల్ డెవిల్ అమ్మతోడు అడ్డంగా కోసేసా. ఓకే గట్టిగా చెప్పట్లు. ఓకే ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో హల్చల్ చేసిన మా దెయ్యాల్లో గిఫ్ట్లు గెలుచుకోబోతున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ స్వాతి. అలాగే ఈ గిఫ్ట్ ఇస్తున్నాం ఒక వాయిస్ కి. ఆ వాయిస్ లో వైబ్రేషన్ ఉంది, అందుకే ఇస్తున్నాం స్పెషల్ గిఫ్ట్. నవ్వుతుంది. కంగ్రాట్స్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడతాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. గేమ్ ఆడబోతున్నాం, ఏం లేదండి, వెరీ సింపుల్. ఇక్కడ ఉన్న పర్సన్ కి రింగ్స్ ఇస్తాను నేను. ఆ బోర్డర్ లోనే ఉండి రింగ్ వేయాలి, అక్కడ పడాలి. అలాగా 12 రింగ్స్ ఇస్తాను. నెక్స్ట్ వాళ్ళకంటే మీరు ఎక్కువ వేస్తే ఎవరు ఎక్కువ వేస్తారో అలాగా. ఓకే జడ్జి గారు రెడీయా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. ఓకే ఓకే త్రుటిలో తప్పింది. నాలుగో రింగు ఏసే అంటే అక్కడ వేసేయడం కాదు. ఫస్ట్ వేస్తారు, తర్వాత ఏంటి అలా ఆలోచిస్తున్నారు? ఆ రింగ్ ఎక్కడికి వెళ్ళింది అక్కడ మీరు తిప్పాలి. తిప్పండి 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 తిప్పండి. పడింది 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 పడింది. ఓకే. అండ్ లాస్ట్ రింగ్. ఓకే మొత్తానికి 12 రింగుల్లో 4 రింగులు వేశారు సుధా గారు అండ్ రేణుక గారు. ఇందాకేదో అన్నారేంటి? మీ ఆయన గారు రెగ్యులర్ గా ఏమంటారు? నీ తోక కట్ చేస్తా అంటారు. ఇప్పుడు చూడండి బావగారు, చూసుకోండి తోక కట్ చేస్తారా? ఎంత పెద్ద తోక ఉందో నాకు చెప్పు ఒకసారి. ఎంత పెద్ద తోక ఉందో చూసుకో. ఓకే సూపర్ రేణుక అండ్ సుధా. సో నెక్స్ట్ బ్యాచ్ రెడీ. ఓకే మన నెక్స్ట్ టీమ్ పద్మావతి అండ్ అనిత రెడీగా ఉన్నారు. అనిత గారికి తోక పెట్టుకోవడం చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి అదొక కళ. సో ఆ కళ ఈ రోజు నెరవేరి ఇగో ఇలా తయారైంది అనిత. చూద్దాం మరి వీళ్ళు ఎన్ని రింగులు వేస్తారు. ఇంతకు ముందు టీం అయితే 4 రింగులు వేశారు. పట్టుకోండి. 3, 2, 1 స్టార్ట్. ఓ కమ్ ఆన్. పద్దు అలా జరిగిందా? పద్దు నో ప్రాబ్లం. అరే త్రుటిలో. వాకే అయ్యయ్యో ఇంక 2 వేయాలి బాబోయ్. పద్దు పద్దు. ఆయ్! 5 రింగులు. 6 వేసేయండి ఎంతకన్నా మంచిది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు 6, 5 అయితే మంది. అదే ఓకే సూపర్ 5 రింగులు వచ్చాయి. సో నెక్స్ట్ టీం ఏంటో చూద్దాం ఇప్పుడు. మా జడ్జి గారు కూడా ఆడుతున్నారు ఇప్పుడు. సో ఐరంద్రి ఇప్పుడు ఆడబోతుంది. ఏ రేంజ్ లో ఆడుతుందో చూద్దాం. అటువైపు అనురాధ, ఇటువైపు ఐరంద్రి. రెడీయా? రెడీ. 3, 2, 1 స్టార్ట్. ఈసారి 4. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టం మీద వేశారు. దెయ్యాల దేవత సాక్షిగా దెయ్యాల దేవత కూడా మనకు సపోర్ట్ చేయాలి. నువ్వు దెయ్యాల దేవతను కలిసి తోకని అడగాలి. తోక ప్లీజ్, తోక కదలకు. ప్లీజ్ కదలకు. తోక ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ వేసావు? రెడీ 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 రెడీ. కమ్ ఆన్ కమ్ ఆన్ ఐరంద్రి. లాస్ట్ రింగ్. సూపర్.
ఈ విషయం తెలిస్తే ముందు మొత్తం వేసుకోవాలి కదా. ఓకే, గట్టిగా చెప్పండి. సో మొత్తానికి 3 టీముల్లో పద్మావతి అండ్ అనిత 5 రింగులేసి టాప్ లో ఉన్నారు. ఈ రోజు ఓ శివంగి గారు నిలిచారు. కంగ్రాట్స్, వచ్చేసేయండి. ఓకే విన్నర్స్, కంగ్రాచులేషన్. థర్డ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. అదే మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన జీవితంలో జరిగిన సంఘటనలు మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు రజనీ శకుంతల గారు. రజనీ గారు ఎలా ఉన్నారు మా? బాగుందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 మా అమ్మాయిలు మేము. మా నాన్నగారికి అబ్బాయి లేకపోయినా సరే మమ్మల్ని బాగా చదివించి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, బాగా చదివించి అందరికీ జాబులు ఇప్పించారు. సో అమ్మ చనిపోయి 25 ఏళ్ళు అయింది. అమ్మ చనిపోయాక నాన్నగారిని అబ్బాయిలు లేరు కాబట్టి ఎక్కడ ఉండాలి అన్న ఒక క్వశ్చన్ వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అండి. సో నాన్నగారిని ఎక్కడ ఉంచాలి అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచవలసి వచ్చిందండి. 10 ఏళ్ళు ఉన్నారు నాన్నగారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో. కానీ మా మనసులో అయితే బాధ ఉండేది. ఫోన్ చేసి ఇవాళ వస్తావా, రేపు వస్తావా, పిల్లలు స్కూల్ వెళ్ళిపోయాక రా, కొంతసేపు ఉండి మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు వెళ్ళిపో అని అడుగుతుంటే చాలా బాధ అనిపించేదండి. కానీ తెచ్చి పెట్టుకోవడానికి వీలు కాని పరిస్థితులు. చివరి వరకు కూడా నాన్నగారు పెన్షన్ డబ్బులతోనే తన హెల్త్, మందులు, ఫుడ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి తనే కట్టుకున్నారు అన్ని. మమ్మల్ని ఒక్క పైసా అడిగేవారు కాదు. మీరు ఎప్పుడైనా నాన్నగారిని చూడడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళేవారా? వెళ్ళేదాన్నండి. శనివారం వస్తే అడిగేవారు, అమ్మ చేసిన కూర తీసుకొని రావే, అమ్మ చేసినట్టు ఉండాలి, నేను ఇక్కడ తినబుద్ధి అవ్వట్లేదు, నాకు తీసుకొస్తావా అని అడిగేవారు. అసలు ఏంటి లైఫ్ అని అనిపించేది. ఎందుకంటే ఇప్పటికీ నాకు అనిపిస్తుంది అందరి ఫ్యామిలీలు బాగున్నామండి ఇప్పుడు. కానీ అమ్మ నాన్న లేరు. వాళ్ళకి మమ్మల్ని చూసే అదృష్టం లేదు, మాకు వాళ్ళని ఉంచుకునే అదృష్టం లేదు. అదే అమ్మగారు ఉండుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఆయనకి. వచ్చేది కాదండి. లాస్ట్ 6 months లో అల్జిమర్స్ వచ్చేసిందండి. మమ్మల్ని కూడా గుర్తుపట్టేవారు కాదు. మేము వెళ్ళి 2 ముద్దలు తినిపించి వచ్చేవాళ్ళం అంతే. తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తీసుకురావద్దని నేను కోరుకుంటున్నాను. తర్వాత మనం ఎంత పశ్చాత్తాపడినా వాళ్ళు దొరకరు మనకి. మా నాన్నగారు ఫోటో అండి. కర్మ కూడా మేము ఎవరం చేయలేదండి. వేరే అయ్యగారిని మాట్లాడి వాళ్ళ చేత చేపించాము. అంటే మా వారికి పేరెంట్స్ ఉంటే చెయ్యకూడదంట. మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్ కాదు. ఇలాంటి కర్మలు అది ఉన్నప్పుడు ఓకే, ఎంతైనా కూడా వాళ్ళ వల్లనే కదా వి హావ్ కమ్. మనం చేస్తే వాళ్ళకి తృప్తి ఉంటది, మనకి తృప్తి ఉంటుంది. సో ప్రతి తండ్రి హ్యాపీగానే ఉండాలి, పిల్లలతోనే ఉండాలి. బట్ అదొక్కటే. సో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎంత ఫెసిలిటీస్ ఉండి, ఎంత 5 స్టార్ హోటల్లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉండరండి. మీ ఇంట్లో మీరు గెంజి పెట్టినా ప్రేమగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డబ్బు ముఖ్యం కాదు, పిల్లల ప్రేమే తల్లిదండ్రులకు ముఖ్యం. నాన్న నన్ను మన్నించు. అండ్ ఇప్పుడు పుట్టింటికి వచ్చారు, జమినీ కుటుంబానికి వచ్చారు, మీ మనసులో మాట చెప్పుకున్నారు. మీరు ఉట్టి చేతులతో వెళ్తే మేము ఫీల్ అవుతాం. ఒక్క నిమిషం ఇలానే ఉండండి. ఐరేంద్ర గారు, సో మీ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చేస్తున్నప్పుడు అరే ఇంత అదిగా ఉంటదా, అరే ఏంట్రా ఈ క్యారెక్టర్ అనుకుంటారు. మళ్ళీ కట్ అయిన తర్వాత మన పని మనం చేసుకుందాం. బట్ అంటే పాజిటివ్ క్యారెక్టర్ చేయడం కామనే, కానీ కొంచెం ఇట్లా నెగిటివ్ టచ్ ఉన్న చేయడం ఆడియన్స్ లోకి తొందరగా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా బాగా వస్తుంటాయి, చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. సో ఎంత మంది గుర్తించి తిట్టుకుంటే ఆ క్యారెక్టర్ అంతగా పండినట్టు. అవును. ఓకే, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇదండి మన కుషాయిగూడలో భామలు సత్య భామలు.
మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.